పల్లవి ప్రశాంత్, అదేవిధంగా అతని బ్రదర్ మహావీరంని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మేజిస్ట్రేట్ గారు వారికి ఒక 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. సో హాయ్ గైస్, అందరికైతే నమస్కారం. చూసాం కదా ఇప్పుడైతే వీడియోలో పల్లె ప్రశాంత్ అయితే ఫైనల్గా అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అరెస్ట్ చేయడానికి కారణాలు ఏంటి, అసలు అరెస్ట్ ఎందుకు అయినాడు తను, అసలు అరెస్ట్ కావడానికి కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం గైస్. ఇలా కొంతమంది యువకులు మద్యం సేవించి అసలు వాళ్ళు ఇక్కడ ఏదో క్రియేట్ చేయడానికి పని కట్టుకొని వచ్చి పల్లె ప్రశాంత్ లాంటి మంచి వ్యక్తి గెలిచి హోదాలో ఉండే టైంలో అసలు ఇలాంటి కొంతమంది వ్యక్తులు వచ్చి అక్కడ మొత్తం ఏదో క్రియేట్ చేసేసి మొత్తం ఆగం చేసి పడుతుంది. పెద్ద బిగ్ బాస్ షోలో ఒక రైతు బిడ్డగా గెలిచి మన తెలుగు ప్రజలందరినీ గెలిపించి వాళ్ళ ఇంట్లో కూడా సుఖం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చేసి స్థితికి తీసుకొచ్చిరు. ఇవాళ ఫ్యాన్స్ అనే వాళ్ళు కాదు, అక్కడ వచ్చి ఏదో చెడగొట్టడానికి వచ్చిన వ్యక్తులు. అక్కడ ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడుతుందో చూడండి guys. 17th రోజు నైట్ పల్లె ప్రశాంత్ గెలిచిన తర్వాత అర్ణ స్టూడియో ముందు చాలా మంది ఫ్యాన్స్ ఉండడం వల్ల గొడవలు ఎక్కువ అవుతుంది అని చెప్పి వేరే గేట్ నుంచి వెళ్ళి పల్లె ప్రశాంత్ తలెద్దామని ట్రై చేసిన తర్వాత తను ఫస్ట్ అయితే గేట్ నుంచి బయటకు వెళ్ళిపోయినా వేరే గేట్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5కి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు తన ఫ్యాన్ కోసం, ఎందుకంటే నేను దొంగలాగా ఎందుకు వెళ్ళాలి, వాళ్ళందరూ నా కోసం వచ్చారు, వాళ్ళందరూ నాకు ఓట్లేసి గెలిపించారు, వాళ్ళ ముందు నేను కనపడాలని ఒక ఆలోచనతో తను ఇంతగా క్రియేట్ అవుతుందని అనుకోలేదన్నమాట. పల్లె ప్రశాంత్ ఇంతలా క్రియేట్ అయిపోతుంది, ఇలా నేను జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పి ఎవరు అనుకోరు. గెలిచిన ఆనందంలో ఎవరైనా పక్కా నేను గెలిచినని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మొత్తం ఒక మంచి మర్యాద ఉంటుంది, నేను ఎందుకు దొంగచాటుగా వెళ్ళాలని చెప్పి ఒక ఆలోచనతో పల్లె ప్రశాంత్ మళ్ళీ రోడ్ నెంబర్ 5కి అయితే రావడం జరిగింది. రోడ్ నెంబర్ 5కి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది ఆకతాయిలు అంటే అమర్దీప్ పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ కార్ అద్దాలు వలగొట్టిరు. అదైతే జరిగిన తర్వాత వీళ్ళందరూ ఇంకోటి ఏంటంటే పోలీసులకి ఇక్కడ ఏమనిపించిందంటే ఆల్రెడీ చెప్పినాక వేరే గేట్ నుంచి వెళ్ళి తనని ప్రశాంతంగా ముందుకు పంపించిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ తను ఇక్కడ ఎందుకు వచ్చిన తర్వాత మొత్తం ఇదంతా జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పోలీస్ వాహనాలు గిట్ట ధ్వంసం చేశారు, వాళ్ళ వాహనాలు గిట్ట అద్దాలు వలగొట్టడం ఇవన్నీ జరిగిందనమాట. అందుకు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ తను వెనుకకు వచ్చి ఈ రసాభాస మొత్తం జరిగి మొత్తం ధ్వంసం, కార్లు, బస్సులు, పోలీస్ వాహనాలు గిట్ట ధ్వంసం చేయడం వల్ల ఈ కేసు కొంచెం పీక్స్కి వెళ్ళింది అనమాట. దీనివల్లనే మొత్తం క్రియేట్ ఆల్రెడీ పోయిన వ్యక్తి మళ్ళీ బ్యాక్ రావడం వల్ల ఇదంతా క్రియేట్ అని చెప్పి పల్లె ప్రశాంత్ మీద 6 కేసులు అయితే పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత 19 రోజు నైటు పల్లె ప్రశాంత్ని రిమాండ్కి అయితే తరలించారు అన్నమాట. కేసు గురించి అడ్వకేట్ మాట్లాడుతూ ఫ్యాన్స్ కానీ చదువుకున్న వ్యక్తులు కానీ ఎక్కడ పడితే అక్కడికి వచ్చి వీడియోలు తీయడం కానీ ఇలాంటివి ఏమైనా చేస్తే తర్వాత వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి కొన్ని మాటలు చెప్పిండ్రు. ఆ మాటలు ఒకసారి వినండి గైస్. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి చిన్న విన్నపం ఏంటంటే, చాలామంది జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తున్నట్టు తెలిసింది. మీరు దయచేసి ఎక్కడ వాళ్ళు అక్కడనే స్టాప్ కండి, ఇక్కడికి రాకండి. మళ్ళీ మీరు ప్రాబ్లమ్స్లో ఎదుర్కొంటారు. మీ మీద ఒక ఎఫ్ఐఆర్ ఏంటంటే మళ్ళీ మీ కెరీర్కి ప్రాబ్లము. ప్రశాంత్ని సేవ్ చేయడానికి మేము మా అడ్వకేట్ల బృందము చాలామంది ఉన్నాము. పల్లవి ప్రశాంత్ని మీ రైతు బిడ్డని మీ ముందుకు చేసి కాపాడతాం 100%. అడ్వకేట్ అయితే మనకు ఒక గట్టి నమ్మకాన్ని అయితే ఇచ్చారు గైస్. అలానే మనం సేఫ్గా ఉండి పల్లె ప్రశాంత్ సేఫ్గా ఇంటికి రావాలని కోరుకుందాం గైస్. ఓకే గైస్.